అన్ని వర్గాల ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పినట్టు ఎన్నికల సమయం ముందు ఇచ్చిన హామీ ఎకరానికి 15,000కు బదులుగా 12,000 ఇస్తానని ప్రకటించిందని రైతులందరూ గ్రహించాలని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ తెలిపారు. పార్టీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో ప్రదర్శన అనంతరం ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంగా రైతు భరోసా ఇవ్వకుండా తాపాసారం చేస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్న ప్రభుత్వం రైతులను కూడా మభ్యపెడుతూ వస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా 15,000 వెంటనే రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే రైతులను వంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను వంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను వంచిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులను మోసాలను దగా చేసిన రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మండి వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మండి వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం పంటకు 7,500 వెంటనే సంవత్సరానికి 15,000 రైతు భరోసా వెంటనే సంవత్సరానికి రైతు భరోసా రైతుల బాధలు మీకు తెలియబడతాయి. 15,000 రూపాయలు పెట్టింది. వివిధ సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ రైతులందరికీ కూడా ప్రస్తుతం కేటీఆర్ గారు గవర్నమెంట్లో ఇస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో సంవత్సరానికి ఎకరానికి 5,000 చొప్పున దానికి అదనంగా 2,500 కలిపి రేపు జనవరిలోనే ఇస్తా అని చెప్పి 2023 డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ ప్రకటించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ డిక్లరేషన్లో రైతులకు సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది రైతుల్ని సమీకరించి ఎన్నికలైన తర్వాత గత సంవత్సర కాలంగా రైతులకు ఒక్క పైసా కూడా రైతు భరోసా కింద ఇవ్వకుండా ఈరోజు నిన్ననే చావు కబురు చల్లగా చెప్పినట్టు వ్యవసాయ భూములన్నిటికీ కూడా ఎకరానికి సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది రైతులను వంచి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలని మహిళలను కానీ వికలాంగులను కానీ ఆసరా పెన్షన్దారులను కానీ వంచి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది. దానికి దరిమిలా నిన్న కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, వారి పట్ల నిరసన తెలియజేయాలని చెప్పి పిలిపించిన సందర్భంగా మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు హామీ ఇచ్చినట్టు సంవత్సరానికి 15,000 రూపాయల ఎకరా ఒక్కంటికి రైతు భరోసా ఇవ్వాలి. ఇచ్చేదాకా కూడా మేము ప్రజాక్షేత్రంలో మీ ప్రజాప్రతినిధులను మీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో రైతు సోదరీమణులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా రైతులు కూడా ఆలోచించాలి. ఇంత మోసానికి గురి చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ రైతు నేస్తమైనటువంటి కేసీఆర్ గారిని ఓడగొట్టి ఈరోజు మనం తప్పు చేసినామని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకుండానే రైతు బంధు ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంది, అదేవిధంగా కేసీఆర్ గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా సంఘటితమై మీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పి మీతో పాటు మేము కూడా కదం తొక్కి ఈ ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు